ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకి కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చాను. అవేంటంటే పాయల్ రాజ్పుత్ ని రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలో తీసుకుంటున్నారా లేదో చెప్పబోతున్నా, అండ్ నయనతార త్రిష రెమ్యూనరేషన్ గురించి మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పడుతున్న బాధ ఏంటో చెప్పబోతున్నా. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు మన టాలీవుడ్ సినిమాలను ఎలా టాప్ కి తీసుకెళ్లారో చెప్పబోతున్నా. కమల్ హాసన్ గారిని ఒక డైరెక్టర్ కొట్టారంట, దాని గురించి కూడా చెప్పబోతున్నా. తరుణ్ భాస్కర్ అండ్ ఎన్టీఆర్ సినిమాపై అప్డేట్ చెప్పబోతున్నా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్లో పాయల్ రాజ్పుత్ ఒకరు. ఈమె చేసిన మంగళవారం సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ వైపు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే ఈమెకి వరుసగా పెద్ద సినిమాల్లో మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. నిజానికి ఇప్పటికే ఆమె రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఉన్న ఒక కీలకమైన పాత్ర కోసం తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు మొత్తం కూడా బుచ్చిబాబు దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలోని ఒక్కొక్క పాత్ర కోసం బుచ్చిబాబు దగ్గరుండి ఆర్టిస్టులను తీసుకుంటున్నాడు. ఇప్పుడు మంగళవారం సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన పాయల్ని ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు సమానమైన ఒక పాత్ర కోసం సెలెక్ట్ చేశారంట. ఇక ఈ పాత్రకి కొంచెం నెగిటివ్ టచ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆ పాత్రకు పాయల్ అయితే బాగుంటుందని తనని తీసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నాడు. ప్రస్తుతానికి రామ్ చరణ్ మొత్తం ఫోకస్ అంతా గేమ్ చేంజర్ సినిమా మీద పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఖాళీ సమయంలో బుచ్చిబాబు ఈ సినిమా కాస్టింగ్ ని సెలెక్ట్ చేస్తున్నారంట. ఇక ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పాయల్ పెద్ద సినిమాల్లో నటించే అవకాశం ఉంది. నయనతార త్రిషలను భరించలేక తెలుగు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇద్దరి సీనియర్ నటిమణులకు ఇప్పటికీ మార్కెట్లో క్రేజ్ ఉంది. అందుకే ఇద్దరూ కోలీవుడ్లో పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకోగలుగుతున్నారు. అయితే వీరి రెమ్యూనరేషన్ తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే నయనతార త్రిషలను భరించలేక తెలుగు నిర్మాతలు వేరే హీరోయిన్స్ ని చూసుకుంటున్నారు. సాధారణంగా హీరోయిన్లు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు కోల్పోతారు, ఆఫర్లు పొందడానికి చాలా కష్టపడతారు. కానీ నయనతార త్రిష విషయంలో ఇది రివర్స్ లో జరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ వీళ్ల స్టార్డమ్ పెరుగుతోంది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఫలితంగా వీళ్ల పారితోషికాలు కూడా పెరిగాయి. టాలీవుడ్ నిర్మాతలకు అది ఇబ్బందికరంగా మారింది. తాజాగా కొంతమంది నిర్మాతలు త్రిష నయనతారను సంప్రదించారు. వీళ్ళిద్దరూ చెరో 10 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేయడంతో మరో మాట మాట్లాడకుండా మేకర్స్ వెనుదిరిగారు. ఈ లిస్టులో చిరంజీవితో సినిమా చేయాలనుకున్న ఓ బడా నిర్మాత కూడా ఉన్నాడంట. వాళ్ల రెమ్యూనరేషన్ విషయంలో ఈ ఇద్దరు హీరోయిన్లు కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే టాలీవుడ్ మేకర్స్ ఇవ్వకపోతే వాళ్లకు కోలీవుడ్ నుంచి ఆ మొత్తం అమౌంట్ వస్తోంది. అందుకే తెలుగు దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నా వీళ్లు బాధపడడం లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు. వీరిద్దరూ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్నారు. సౌత్ ఇండియాలో ఎక్కువ రోజులు జరిగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఏటా తమ సినిమాలను విడుదల చేసేవారు. అయితే ఈ విధానం వల్ల రెండు సినిమాలకు ప్రేక్షకులతో పాటు వసూళ్లు రాబట్టాల్సిన లాభాలు తగ్గుతున్నాయని ఎన్టీఆర్ గ్రహించాడు. పండగల సమయాల్లో సినిమా హాళ్లకు ఎక్కువ మంది వచ్చేవారు కాదు. అప్పట్లో ఇంటి పట్టున ఉండి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకునేవారు. పండగలు లేని సమయాల్లో కూడా సినిమా హాళ్లకు ప్రేక్షకులు తక్కువ మంది రావడంతో సినీ పరిశ్రమ నష్టపోతున్న విషయాన్ని కూడా సీనియర్ ఎన్టీఆర్ గమనించారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు అంటే డిసెంబర్లో తన సినిమాలను విడుదల చేసి ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమకు పెద్ద బూస్ట్ గా మారింది. అండ్ అలాగే సినిమాలను అభిమానులు మిస్ కాకూడదని రెగ్యులర్ రోజుల్లో కూడా ఆయన సినిమాలు రిలీజ్ చేసేవారు. ప్రజలు ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా సినిమాలు రిలీజ్ అయ్యేవి. ప్రజలు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేవారు. సినిమా మంచిగా ఉంటే ఎక్కువ మంది వచ్చేవారు. అందువల్ల ఎన్టీఆర్ పాపులారిటీ కొత్త శిఖరాలకు చేరుకుంది.
అక్కడితో అతను టాలీవుడ్లో తిరుగులేని రాజు అయ్యాడు. అతని నిర్ణయం వేరే నిర్మాతలకు కూడా తమ సినిమాలను పండగలపై ఆధారపడకుండా వివిధ సీజన్లలో విడుదల చేయడానికి మోటివ్ అయ్యింది. కొత్త కథలు, పాత్రలు, నటీనటులు పరిచయం కావడంతో ఇది చిత్రాల వైవిధ్యం, నాణ్యతను పెంచింది. తెలుగు సినిమా పరిశ్రమ కూడా తన మార్కెట్ను తమిళనాడు వంటి ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అక్కడ ఎన్టీఆర్ సినిమాలు డబ్బింగ్ వెర్షన్లు విడుదలయ్యాయి. సినిమా ఆదాయం గణనీయంగా పెరిగింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఎన్టీఆర్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇక ఏఎన్ఆర్ కూడా టాలీవుడ్ చరిత్రను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. వారిద్దరి వల్లే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ రేంజ్కు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఇక రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకుల వల్ల మన టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. భవిష్యత్తులో మన టాలీవుడ్ హాలీవుడ్తో పోటీ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుని మంచి సినిమాలు చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కమల్ హాసన్ కూడా తెలుగులో విపరీతమైన సినిమాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆయనకి తెలుగులో మంచి ఇమేజ్ రావడానికి కారణం మాత్రం కె. విశ్వనాథ్ అనే చెప్పాలి. ఆయనతో చేసిన చాలా సినిమాలు కమల్ హాసన్ కి నటుడిగా మంచి గుర్తింపుతో పాటు చాలా అవార్డులను కూడా తీసుకొచ్చాయి. ఇక విశ్వనాథ్ గారు ఆర్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తాడు అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. అందుకే అప్పట్లో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన స్వాతి ముత్యం, సాగర సంగమం, శుభ సంకల్పం లాంటి సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే సాగర సంగమం సినిమా షూటింగ్ లో భాగంగా ఒకరోజు ఒక సీన్ చేస్తుంటే కమల్ హాసన్ ఎంతకీ సరిగ్గా చేయడం లేదు. విశ్వనాథ్ గారు ఎలాగైతే చెప్పాడో అలాగ చేయడానికి కమల్ హాసన్ ఇబ్బంది పడ్డాడు. ఇక దానితో కె. విశ్వనాథ్ కమల్ హాసన్ మీద కోపం వచ్చి 2 దెబ్బలు కొట్టినట్టుగా అప్పటి మీడియాలో చాలా రకాల కథనాలు వచ్చాయి. కానీ కమల్ హాసన్ దానిని సీరియస్ గా తీసుకోకుండా ఒక గురువు శిష్యులకు పాఠాలు ఎలా నేర్పుతారో అలా భావించి నేర్చుకుని ఆ సీన్లలో చాలా బాగా నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని ఒక సందర్భంలో విశ్వనాథ్ చెప్పడం జరిగింది. ఇక కమల్ హాసన్ లో మనం ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండేదని, అందుకే ఆయన చాలా టాప్ పొజిషన్ కి వెళ్లారని చాలా సందర్భాల్లో కె. విశ్వనాథ్ గారు చెప్పడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు సినిమా తీశాడు అంటే ఆ సినిమా విజయం సాధిస్తేనే ఆ దర్శకుడికి మంచి పేరు వస్తుంది, లేకపోతే మాత్రం ఫేడ్ అవుట్ అయిపోతాడు. అదేవిధంగా చాలామంది దర్శకులు మంచి కాన్సెప్ట్లతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అవి సరైన సక్సెస్లు సాధించకపోవడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది డైరెక్టర్లు వాళ్ల దగ్గర ఉన్న కంటెంట్ ని మంచి సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే చాలా సినిమాలు ఇప్పుడు ఇలాగే వచ్చి మంచి విజయాలను సాధించాయి. ఇక అలాంటి క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన కిడా కోలా సినిమా కూడా ఒకటి. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అయితే పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చేశాడు. ఈ 2 సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం తరుణ్ భాస్కర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి కొన్ని కథలు కూడా చెప్పిన తరుణ్ ఆయన చెప్పిన కథల్లో దమ్ము లేకపోవడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఇంకో సినిమా చేద్దామని చెప్పాడంట. ఇక ఇప్పుడు తరుణ్ మరో కొత్త కథని జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఆయన ఖాళీగా లేడు కాబట్టి ఒకవేళ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్న కూడా ఇప్పుడు చేసే సినిమాలు అన్నీ అయిపోయేసరికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి తరుణ్ భాస్కర్ ఆలోపు మరో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.